2 రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. టెల్ అవీవ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీ సమేతంగా ఘన స్వాగతం పలికారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ విమానాశ్రయానికి చేరుకున్న నెతన్యాహు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇరు నేతలు గౌరవ వందనం స్వీకరించారు. విమానాశ్రయంలో నెతన్యాహుతో కొంతసేపు ముచ్చటించిన మోదీ అక్కడి నుంచి ఇద్దరు నేతలు కారులో వెళ్లారు. ఈ రాత్రికి ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో కూడా మోదీ సంభాషించనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాణిజ్య అంశాల్లో ఒప్పందాలపై 2 దేశాల ప్రతినిధి బృందాలు చర్చించనున్నాయి. అంతకుముందు తన ప్రియమిత్రుడు నెతన్యాహు ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ వెళుతున్నట్లు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా నెతన్యాహుతో చర్చలు జరుపుతానని పేర్కొన్నారు.